తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల విదేశీ చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో 9 చోట్ల, విశాఖ 3 చోట్ల, గుంటూరు 1 చోట తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్, చైనాలకు నిధులను మళ్లించారనే అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖకు చెందిన స్టాక్ ఫైల్ సాఫ్ట్ టెక్ పై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ 900 కోట్ల రూపాయల విదేశీ చెల్లింపులు జరిపింది. అలాగే గుంటూరు 130 కోట్ల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. క్రిప్టో, హవాలా మార్గాల్లో నిధులను తరలించడంపై విచారణ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల విదేశీ చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఆంధ్ర తెలంగాణ సంబంధించి విదేశీ చెల్లింపులు అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇక్కడ బిజినెస్ చేసి విదేశాల్లో కంపెనీ ఉన్నప్పుడు వాటి చెల్లింపులు సంబంధించిన వ్యవహారం పైన ఇప్పుడు ఐటీ శాఖ దృష్టి పెట్టింది చెప్పవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు అక్రమ చెల్లింపులు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇవి హవాలా మార్గంలో తర్వాత పిఎంఎల్ రూపంలో వెళ్ళినట్టుగా గుర్తిస్తుంది. దీనికి సంబంధించి చూసినైతే మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తెలంగాణ సంబంధించి 13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తారు. హైదరాబాద్ లో 9, అటు విశాఖలో 3 ప్రాంతాలు, గుంటూరులో 1 చోట కూడా మొత్తంగా నిర్వహిస్తున్నారు. అయితే అనుమానాస్పదంగా జరుగుతున్న ఈ రెమిటెన్స్ అంటే విదేశీ చెల్లింపులకు సంబంధించి ప్రత్యేకంగా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనా, ఇండోనేషియా సంబంధించిన కంపెనీలకు సంబంధించి వాటిపైన ఫోకస్ చేయడం జరిగింది. విశాఖ చెందిన స్టాక్ ఫైల్, స్టాక్ టెక్ సొల్యూషన్స్ ప్రత్యేక దానిపైన సోదాలు చేసినప్పుడు దాదాపు 900 కోట్ల రూపాయల వరకు విదేశీ చెల్లింపులు చేసినట్టుగా బయటపడింది. దీనికి సంబంధించి అటు కంపెనీ డైరెక్టర్లు, చైర్మన్ ఇళ్లపైన కూడా అటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గుంటూరులోని అరండల్పేటలో ఉన్న ఒక కంపెనీపై మొత్తంగా సోదాలు చేసినప్పుడు 130 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు చేసినట్టుగా బయటపడ్డాయి. అయితే ఇవన్నీ కూడా ఇటు హైదరాబాద్ లో సంబంధించిన 9 కంపెనీలు సోదాలు చేసినప్పుడు అక్కడ విదేశాల్లో కంపెనీ లేకపోయినప్పటికీ ఒక షెల్ కంపెనీ సృష్టించి ఆ కంపెనీలకు పెద్ద మొత్తాన్ని విదేశీ చెల్లింపులు చేసినట్టుగా గుర్తించి ఆ మేరకు పెద్ద మొత్తంలో లాభాలు పొందినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 334 కంపెనీలు ఈ మాదిరిగా వ్యవహరించాయనే విషయం కూడా బయటపడింది. దీనికి సంబంధించి ఇంకా ఐటీ అధికారులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవసరం పక్షంలో ఈడీ తోటి దర్యాప్తు చేయించేందుకు కూడా అది ఐటీ శాఖ సిద్ధపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.